హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి గ్రేప్స్ జ్యూస్ అయితే తయారు చేస్తున్నాను. నల్ల గ్రేప్స్ తోటి ఇవి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసేసుకోండి. మిక్సీ జార్లో వేసేసుకొని తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పంచదార, ఇది ఆప్షనల్ మాత్రమే, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత వచ్చేసి వాటర్ లేకుండా ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఇక్కడ నేను ఏంటంటే వాటర్ వేసేసి పడుతున్నాను. ఇలాగైతే ఏంటంటే తొందరగా మెదగట్లేదు, అందుకనేసి వాటర్ వేయకుండానే ముందు మిక్సీ పట్టేసి తర్వాత వాటర్ వేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మిక్సీ ఇలా పట్టేసుకున్న తర్వాత వీటిని వడపోసేసుకొని తాగితే చాలా బాగుంటుంది. దీనికి పాలు అవసరం లేదనమాట. నేను ఇలా బాగా నలగలేదని మళ్ళీ ఇంకొకసారి వేసి తిప్పాను, అప్పుడు బాగా నలిగినాయి. అందుకనేసి ముందు వాటర్ వేయకుండా మిక్సీ పట్టేసుకోండి. ఇక్కడైతే మనకి గ్రేప్ జ్యూస్ తయారైపోయింది. ఇంకా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.